అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఆ ఊరిలో నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. తల్లిదండ్రులు నివసిస్తారు. ఆ ఊరిలో ఊరి పేరు ఏమిటంటే నాగేశ్వర పురం. నాగేశ్వరాపురంలో వీళ్ళు నివసిస్తారు. అయితే వీళ్ళకు చాలా ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారంటే కొడుకులు, బిడ్డ ఆనందంగా తల్లిదండ్రులు మంచిగా పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని చాలా బాగా పెంచి పోషిస్తూ ఉంటారు. అయితే సడెన్‌గా ఒకనాడు ఏమవుతుందంటే తండ్రికి చేతగాకపోవడం అవుతుంది. చేతగాకపోయేసరికి కొడుకులేమంటారంటే, నాన్న మేమిప్పుడు వృద్ధిలోకొచ్చాము. చాలా బాగా మా పనులు మేము చేసుకోగలుగుతాము. మేము ఉద్యోగాలు చెయ్యము. నీకు చేత గావడం లేదు గాబట్టి, ఆ పొలం పనులేంటో మేము చేస్తాము. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి. ఇంట్లోనే ఉండండి. మేమంటే అరే! మీరు ఇంత చదువుకున్నారు. మీరు ఉద్యోగాలు చేసుకోవాలి. వృద్ధిలోకి రావాలని నా ఆకాంక్ష. మీరు పొలం పనులు చేయడం ఎందుకు? నాకు ఏమీ కాలేదు. నేను చేస్తాను అని తండ్రి అంటాడు. ఆ! అది లేదు నాన్న. నువ్వు చాలా అలసిపోయావు. చిన్నగున్నప్పటి నుంచి చాలా చేశావు నువ్వు. ఇప్పుడు మాకు ఇదే చేస్తాం మేము. మాకు ఉద్యోగాలతోటి ఇది లే నువ్వు దీనితోటే మమ్మల్ని పోషించి పెద్ద చేశావు కాబట్టి మేము కూడా ఇంకా నేడు రేపు చాలా ఎన్నో ఉపాయాలు, ఎన్నో పరికరాలు ఎన్నో వచ్చాయి. మేము అవన్నీ ఉపయోగించుకొని మేము వ్యవసాయంని చాలా బాగా చేస్తాము. మేము ఇప్పుడు ఒక్కోడివే చాలా కష్టపడ్డావు. కానీ మేము ముగ్గురము కాబట్టి కలిసిమెలిసి నలుగురం అన్నదమ్ములము కలిసిమెలిసి మేము వ్యవసాయం చేస్తే మనం ఇంకా చాలా బాగా వృద్ధిలోకొస్తాము కాబట్టి నువ్వేమీ గూడా భయపడవద్దు. నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. మేము పొలం పనులకు వెళ్తామని చెప్పి అప్పటిదప్పుడే రెడీ అయిపోయి వాళ్ళు పొలం పనుల్లోకి వెళ్తారు. పొలం పనిలోకి వెళ్తూ రోజు గూడా చెల్లెలికి గూడా చాలా సంతోషమవుతుందన్నట్టు. అబ్బా! అన్నలు ఎంత బాగా చెప్పారు. అమ్మా, నాన్నకు ఎంత బాగా సేవ చేస్తున్నారు. ఆ! మంచి మాట చెప్పారు అని చెల్లెలు గూడా సంతోషపడుతుంది. ఇలా జరుగుతూ ఉంటే రోజు చెల్లెలు వాళ్ళ కోసం వంట చేసుకొని పొలం దగ్గరికెళ్ళి అన్నలకు భోజనం పెట్టి వస్తూ ఉంటుంది. ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇలా జరుగుతూ ఉంటే ఒకనాడు ఏమవుతుందంటే చెల్లెలు టిఫిన్ బాక్స్ తీసుకొని పొలం వెళ్ళే దారిలో నేనొస్తా అని ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దము వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వినిపిస్తుందా అని ఆమె అటు ఇటు చూస్తుంది. ఎక్కడ కనిపించరు. ఎవరు కనిపించరు. కనిపించకపోయేసరికి ఏంటిదో ఏమో అనుకోని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అన్నలకు భోజనం పెట్టి ఇంటికి వస్తుంది. ఇలా వరుసగా వారం, 10 రోజులు అలానే అయ్యేసరికి ఒకనాడు చెల్లెలు భయపడుతుంది. అన్నలకు చెప్తుంది. ఆ! నేను వస్తుంటే ఇలా నాకు శబ్దం వినిపిస్తుంది. ఎవరు కనిపించట్లేదు. ఈ ఎవరో ఏమో మరి నాకు తెలియదు. ఇలా భయమవుతుంది నాకు అని చెల్లెలు అన్నలకు చెప్తుంది. చెప్తుంటే అప్పుడు అన్నలకు అసలు ఎవరు వాడు? ఆ! ఇలా ఎందుకు వెనక నుండి ఇలా చేస్తున్నాడు? ఈసారి నువ్వు పట్టుకొని రా భోజనము పట్టుకొనొచ్చినప్పుడు నీ వెనకాల మేముంటాము. ఎవరో రమ్మని ధైర్యంగా చెప్పు. అప్పుడు మేము చూసుకుంటాము ఆ సంగతి అని చెప్తుంటారు. చెప్తే అప్పుడు ధైర్యమొస్తుంది. సరే అన్నయ్య నేను రేపు అలాగే చేస్తాను అని చెప్తుంది. చెప్పేసరికి ఆ రోజు నెక్స్ట్ డే తెల్లారి మామూలుగానే తీసుకెళ్తుంటే
అదే శబ్దము మళ్ళీ వినిపిస్తుంది. వినిపించేసరికి అప్పుడు అన్నయ్యలు చెప్పిన మాట వినిపించి, ఎవడ్రా? ఏమైనా నేనొస్తాను అని అంటున్నావు. అసలెవరు రా? అని చెప్పి ధైర్యంగా ఉంటే రా నా ముందుకు అని పిలుస్తుంది. పిలిచేసరికి అప్పుడు ఒక నాగేంద్రుడు వచ్చేస్తుంది. అన్నలు చూసి స్టన్ అయిపోయి ఏమీ చేయలేక అప్పుడు చెల్లెలు దగ్గరికే వచ్చేసి ఆ నాగేంద్రుడు చెల్ ఆమెను చుట్టేసుకొని పైకి పడగ విప్పుకొని నిల్చుంటుంది. అలా నిల్చుండేసరికి అన్నలకు భయమేసి, "ఎందుకు నువ్వు ఇలా నేనొస్తా అని రోజు చెప్పి ఇప్పుడు మా చెల్లెలి మీదికి వచ్చావు" అని చెప్తే, అప్పుడు నాగేంద్రుడు చెప్తాడు, "ఆ! నాకు మీ కుటుంబము చాలా నచ్చింది. ఎంత ఆప్యాయతో, ఎంత అనుబంధాలతోటి తల్లిదండ్రులను బాగా చాలా బాగా చూసుకుంటున్నారు. చెల్లెల్ని బాగా చూసుకుంటున్నారు. అన్నదమ్ములు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలా కుటుంబము చూస్తే నాకు చాలా సంతోషమేసింది. నేనే ఆ నాగేంద్ర రూపకంగా మీ ఇంట్లో నేను చెల్లెలుగా పుట్టాను. అందుకొరకే నాకు చా ఇప్పుడు నా పని అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను" అని చెప్పి ఆమెతో సహా అలాగే లోపలికి వెళ్ళిపోతుంటే, అయ్యో! పోవద్దు అని చేస్తూ ఉంటారు. అన్నలు ఏడుస్తూ ఉంటారు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి అందరూ గూడా ఆ కాలిని అక్కడ ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. అప్పటినుంచి నాగదేవతలకు పూజలు చెయ్యడం ప్రారంభమవుతుంది. ఆహ్, కాబట్టి అందుకే ఇండ్లలో చాలా సంతోషంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉంటే దేవతలైనా గాని ఆ! ఆనందంగా అలా ఏ రూపకంగా మన ఇండ్లల్లో ఉంటారో మనకు తెలియదు గాబట్టి అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకీ చిన్ని కథను చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా పెట్టండి.